మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఎక్కడైతే ఆ డర్టీ లేదంటే ఆ డస్ట్ బ్లాక్ అయిపోయిందో మనం దాన్ని వెరిఫై చేసుకోవాలి. దాన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ మురికి నీరు అంతా బయటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు స్ప్రే కొడితే లేదంటే రూమ్ స్ప్రే కొడితే రూమ్ అంతా కూడా చక్కటి సువాసన రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన జీవితాల్లో కూడా కొన్ని ఆటంకాలు ఉంటాయి, కొన్ని అడ్డులు ఉంటాయి. ఆత్మీయ జీవితంలో బైబిల్ వాక్యాన్ని ఆధారం చేసుకొని చూస్తే అన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనటువంటిది మారు మనస్సు పశ్చాత్తాపమే. మారు మనస్సు పశ్చాత్తాపంలోకి నువ్వు వెళ్ళాలి అంటే, మనస్సు మార్చుకుని నీ జీవితాన్ని దేవుని వైపు తిప్పుకోవాలంటే ఏ విషయంలో నీ మనసు మార్చుకోవాలని ముందు నీకు తెలియాలి. ఎక్కడ నీలో లోపం ఉందో మనకు తెలియాలి. సో కాబట్టి రాత్రి మరొక పనికిరాని తీగ గురించి మనము ధ్యానం చేద్దాం. ఎందుకంటే యోహాను సువార్తలో మనం చెప్పుకున్న విధంగా ప్రతి దినము కూడా మనము చెప్పుకున్న విధంగానే మీరు అధికముగా ఇంకా అత్యధికంగా ఫలించడానికి ఏదైతే పనికిరాని తీగగా ఉందో అది దేవుడట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో దాని నుంచి మనం విడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మనం అది చదువుకొని తర్వాత మనం మెయిన్ దాంట్లోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనము చెప్దాం, అందరూ చెప్దాం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. 1వ యోహాను రాసిన పత్రిక భాగంలో 1వ యోహాను రాసినటువంటి పత్రిక భాగంలో 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అదే దానికి దీనికి క్రాస్ బైబిల్ వర్సెస్ అనమాట. అంటే ఎప్పుడైతే మనం ఫలించడానికి ఏదైతే అడ్డుగా ఉందో అది ఆయన తీయడు, అది నీకు తెలియచేస్తాడు. ఎలాగట, నీవు ఫలించడానికి ఏదైతే అడ్డుగా ఉందో, నీవు ఫలవంతముగా జీవించడానికి లేదంటే నెమ్మదిగా ఉండడానికి, లేకపోతే నీ ఇంటిలో అలజడి నెమ్మది లేకుండా ఉండడానికి గల కారణం ఏమైతే ఉందో అది నీతో తెలియజేస్తాడు. ఆయన ముందుగా తీయడు, ఆయన అవకాశం తీసుకోడు. మొట్టమొదటిగా ప్రభు ఏం చేస్తాడంటే నీకు తెలియజేస్తాడు. తెలియచేయబడిన తర్వాత ఏం చెప్తాడంటే నువ్వు నాకు అప్పగించు అంటాడు. అదే ఈ వాక్యం. ఏది? 1వ యోహాను 1వ అధ్యాయము 9వ వచనం ఏమంటున్నాడు అక్కడ? నీవు ఏదైతే నీలో పాపం అనగా అవిధేయత, ఏదైతే పనికిరాని తీగ, దీనికి మనం పనికిరాని తీగ అని పెట్టుకున్నాం. పనికిరాని తీగ అంటే ఏంటంటే పాపమే. పనికిరాని తీగ అంటే అవిధేయత, పనికిరాని తీగ అంటే అక్రమము, పనికిరాని తీగ అంటే నిన్ను దేవునితో అంటుకట్టబడే జీవితంలో నుంచి నీకు అడ్డుగా ఉండే తీగ. దేవుని యొక్క జీవము, ఆయనలో ఉన్నటువంటి శక్తి, ఆయనలో ఉన్నటువంటి ప్రభావము, ఆయనలో ఉన్నటువంటి ఘనత, ఆయనలో ఉన్నటువంటి జీవము, ఆయనలో ఉన్నటువంటి వాగ్దాన ఫలములు నీలోనికి ప్రవహించడానికి ఏదైతే అడ్డుగా అవిధేయత ఉన్నదో అది నీవు ఏం చేయాలంటే దేవునికి అప్పగించాలి. ఆయన నీకు తెలియచేస్తాడు. అలాగే మనము 40 రోజులు కూడా ఆయన నీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన నీకు తెలియజేసిన తర్వాత మనం ఆఖరిలో ఏం చేయాలంటే మనము వెంటనే చేతులు 2 పైకెత్తుకుని ఏం చేస్తున్నాం? ప్రభువా నన్ను క్షమించు, ఇదిగో ఈ స్థితిలో నేను ఉన్నాను, ఈ స్థితి నుంచి నన్ను విడుదల చేయంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే క్షమించి సమస్త దుర్నీతి నుండి, ఏదైతే పాపము, ఏదైతే శాపము, ఏదైతే ఆ పనికిరాని తీగ పక్కన మొలిచివేస్తుందో దాన్ని ఆయన కట్ చేస్తాడో. ఎప్పుడైతే ఆయన కట్ చేస్తాడో ఆటోమేటిక్గా నువ్వు ఫలించడానికి అవకాశం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మనము ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 8వ వచనంలో మనము గడిచిన దినాల్లో మనం ఆల్రెడీ దీని గురించినటువంటి విషయాలు, దాని ముందు విషయాలు మనం చూసుకున్నాం. బాప్తిస్మం ఇచ్చు యోహాను
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కంటే కూడా ముందుగా వచ్చి ఆయన ఆ పరిచర్య చేస్తూ ఉన్నటువంటి సమయంలోనే మనం ఈ ముందు వచనాల్ని మనం ఆల్రెడీ నిన్న మనం ధ్యానం చేసుకున్నాం. సర్ప సంతానమా అని చెప్పుకున్నావా? సర్ప సంతానమా అని మాట్లాడుకున్నాం. దాని కంటిన్యూషన్ వర్సెస్ మనం ఒకసారి రాత్రి ప్రత్యేకమైన అంశంగా మనం చూద్దాం. 3వ అధ్యాయము 8-9 వచనాలు. అబ్రహాము మాకు తండ్రి, అది అండర్లైన్ చేసుకోండి ఒకసారి. అబ్రహాం మాకు తండ్రి అన్నది మీరు బైబిల్లో అండర్లైన్ చేసుకుంటే ఎప్పుడైనా మీరు స్టడీ చేసుకున్నప్పుడు అది చాలా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే. అని మీలో మీరు చెప్పుకొన్న తలంచవద్దు. ఇది ఈరోజు పనికిరాని తీగ. చెప్పండి ఒకసారి ఎలాగది. అందరూ చెప్పాలి, చిన్నపిల్లలు కూడా చెప్పాలి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన్న తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. అంటే చిన్నది చెప్తాను మీకు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే అబ్రహాము గురించి మాట్లాడుతూ ఈ యొక్క బాప్తిస్మిచ్చి యోహాన్ అంటాడు మీకు మీరుగా. అక్కడ మనం ఆ మీకు మీరుగా అన్నది మీరు అండర్లైన్ చేసుకోకలేదు, కానీ జనరల్గా నేను చెప్తున్నాను, దాన్ని కీ పాయింట్ అంటాం అనమాట. మనకు అర్థం అవడానికి అది కీ పాయింట్. మీకు మీరుగా, మీకు మీ అంతటా మీరుగా ఈ రాళ్ళవన్న చూడండి, మీలో మీరు అన్నాడు అక్కడ. మీలో మీరు, ఆ మీలో మీరు అన్నదే అర్థం చేసుకోవాలి మనం. మొత్తం ఆ వచనాలందరికీ కూడా ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్కి మనం అర్థం అవ్వాలంటే ఆ మీలో మీరు అన్నదే మనలో ఉండకూడదు. అంటే నీలో నీవే, నేను అబ్రహాము సంతానము. ఇప్పుడు ఇంతకీ ఈ పరిసయ్యులు అబ్రహాము సంతానమా కాదా? అబ్రహాము సంతానమే, ఎందుకంటే యూదులే. అబ్రహాము సంతానం అంటే అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబుకి 12 మంది సంతానం, 12 మంది సంతానములో యూదా ఉన్నాడు. వీరు పరిసయ్యులు యూదా జాతికి చెందినటువంటి, యూదా వంశం నుంచి వచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కాంగ్రిగేషన్ వీళ్ళు. సో కాబట్టి వీళ్ళు అబ్రహాము సంతానమా కాదా అంటే అబ్రహాము సంతానమే. కానీ అబ్రహాము సంతానముగా అబ్రహాము యొక్క ఆశీర్వాదము అనగా అబ్రహాముకి ఏమైతే నీవు నీ సంతానము ఏ విధంగా అభివృద్ధి పొందుకుంటామని చెప్పాడో, ఆయన సంతానానికి ఎటువంటి ఆశీర్వాదం ఇచ్చాడో ఆ ఆశీర్వాదానికి వీళ్ళు వారసులు ఎవరు నీ అంతటా నువ్వు అనుకుంటే, అది ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను చెప్పినటువంటి మాట. అందుకనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో మనం చూస్తే సేమ్ దీనికి సంబంధించే ఇంకొక మాట కూడా మాట్లాడతారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయంలో 31వ వచనం నుంచి మనం జాగ్రత్తగా నెమ్మదిగా చదువుకుంటే, కాబట్టి మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, గట్టిగా చదవాలి, నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఇటువైపు నుంచి నాకు సౌండ్ రావట్లేదు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూను ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని నువ్వు ఎలా చెబుతున్నావు అంటే వీరి డౌట్ ఏంటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ యూదులతో మాట్లాడుతూ మీరు నా చిత్తములో, నా వాక్యములో, నా ఉద్దేశంలో, దేవుని చిత్తములో, దేవుని యొక్క ఉద్దేశంలో మీరు ఉంటేనే మీకు స్వతంత్రత, మీకు ఫ్రీడమ్ అని చెప్తుంటే వీళ్ళు యూదులు ఏమంటున్నారంటే, అదేంటి మాకు స్వతంత్రత ఏంటి, అసలు మేము దాసులమే కాదు. స్వతంత్రత ఎవరికి కావాలి? దాసులకు కావాలి. స్వతంత్రత ఎవరికి కావాలి? బందీలు అయిపోయినటువంటి వాళ్ళకి కావాలి. మేము బందీలం కాదు కదా, మేము దాసులం కాదు కదా, నువ్వేంటి ఇలాంటి మాటలు చెప్తున్నావేంటి? మేము ఎవరో తెలుసా యేసయ్య? నువ్వు యూదుడివే కదా, మనం అందరం ఎవరు? మనం అబ్రహాము సంతానము కదా. మరి అబ్రహాము సంతానమైనటువంటి మనము దాసులం ఎలాగవుతాం? మేము దాసులం కాదు కదా, నువ్వు రాంగ్గా చెప్తున్నావు అని యేసుక్రీస్తుని ప్రశ్నించినటువంటి సందర్భం. ఎప్పుడైతే ఆ విధంగా ప్రశ్నించాడో, వారు అలా మాట్లాడారో, అందుకు యేసుక్రీస్తు 34వ వచనం చెప్పాలి 34వ వచనం అందరం కలిసి చదవాలి, చిన్నపిల్లలు కూడా. అందుకు యేసు
పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. చదవాలి. కుమారుడు మిమ్మును స్వతంత్రునిగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులైందురు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నాడు, ఒరే నాయనా, మీరు అబ్రహాము సంతానమే, కానీ పాపపు ఇక బీజం ఇంకా నీలో ఉంది. ఈ పాపపు బీజం ఏం చేస్తుందంటే మిమ్మల్ని బానిసలుగా తయారు చేస్తుంది. పాపము నిన్ను బానిసత్వంలోకి తీసుకెళ్తుంది. పాపము నీలో ఉన్న స్వతంత్రతను తీసేస్తుంది. నీ అవిధేయత నీకున్నటువంటి ఆ స్వతంత్రతలో నుంచి బానిసత్వంలోకి తీసుకెళ్తుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుగా దేవుని కుమారునిగా వచ్చినటువంటి ఆ కుమారునిలో స్వతంత్రత ఉందిరా నాయనా. కాబట్టి మీరందరూ కూడా అబ్రహాము సంతానము అని మీరేమి విరవీగక్కర్లేదు, మేము అబ్రహాము సంతానము కదా అని చెప్పి అతిశయించక్కర్లేదు. మీరు క్రీస్తు సంబంధులు అయితేనే మీరు స్వతంత్రులు అంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అందుకని ఎంతమంది చెప్పిన మాట, మీలో మీరు అని చెప్పానా? మీ అంతటా మీరు అబ్రహాము సంతానం అయితే అవరు, కానీ ఎప్పుడు అబ్రహాము సంతానం అవుతారు? యేసు క్రీస్తు ద్వారా మీరు అబ్రహాము సంతానం అవుతారు. ఆమేన్, హల్లెలూయా. మీలో మీరు అబ్రహాము సంతానం అవరు. ఇది గలతీయులు రాసిన పత్రికలో చెప్తాడు. ఇది కూడా చాలా క్లియర్గా అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ ఇది కూడా చాలా క్లియర్గా చెప్తాడు. మీలో మీరు అబ్రహాము సంతానం ఎలాగైపోతారు రా నాయనా? మీలో మీరు అబ్రహాము సంతానం అయిపోరు. అబ్రహాము సంతానం యొక్క వారసత్వపు హక్కు క్రీస్తులో దాచిపెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. చదవండి ఒకసారి 3వ అధ్యాయము 29వ వచనము. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 29వ వచనం. అందరూ చదవాలి గట్టిగా. మీరు క్రీస్తు సంబంధులైతే ఏ పక్షమందు? ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారముగా వారసులై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు పనికిరాని తీగ ఏంటంటే తెలుసా? క్రీస్తులో లేకుండా, క్రీస్తు యొక్క వాక్యములో లేకుండా డబ్బులు పడిపోతాయి మీ అందరికి. పిన్ డ్రాప్ సైలెంట్. సో కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలి. మీరేం కంగారు పడకండి, అది చెప్తా వింటారు మాట. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మనము క్రీస్తు సంబంధులుగా ఉండాలే, కానీ మనలో మనము మన గొప్పతనాన్ని బట్టి మనం గొప్పవారము కాము. ఇది పనికిరాని తీగ. కొంచెం ముందుకెళ్దాం కదా. నాకు తెలుస్తుంది మీ మొహాలన్నీ ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఎలాగా ఇది పనికిరాని తీగ్గా ఉంటుంది? ఏ విధంగా ఇది నేను పనికిరాని తీగ్గా నేను ఏర్పాటు చేసుకుంటానన్ను అనుకోవచ్చు. ఒక చిన్న వాక్యాన్ని మీకు చూపించి నేను ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీర్తన గ్రంథం తీయండి ఒకసారి. కొంచెంగా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కీర్తనకారుడు 33వ అధ్యాయంలో మనం చూస్తే, 33వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథము 33వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 16వ వచనం నుంచి అందరూ చదవాలి, కొంతమంది చదువుతున్నారు. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకున్నాడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పించజాలదు. ఇప్పుడు చదవండి, గట్టి చదవాలి. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును చెప్పాలి. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, కొంచెం మీకు అర్థం అవడానికి పేతురు గారి గురించి చెప్తాను. అపోస్తల కార్యంలో కొర్నేలి గారు ఉన్నారా? కొర్నేలి గారు తెలుసా అండి? అదే మన ఇంటి పక్క ఆయన ఉంటాడు కదండి, కొర్నేలి గారు. ప్రతిరోజు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్తాం కదా, తెలుసా మీకు ఎవరికన్నా? కొర్నేలి గారు
ఎంతమందికి తెలుసు పరిచయం ఉన్నాడు? కొన్ని చేతులు చూపించండి ఒకసారి, లేకపోతే మీకు తీసుకొచ్చి పరిచయం చేస్తాను ఈ రాత్రి. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. గడిచిన వారాల్లో దర్శించలేదా మిమ్మల్ని ఎవరిని కొర్నేలి గారు? ఆయన చాలా పెద్ద ఉద్యోగస్తుడు, మరి పటాలంలో శతాధిపతి. ఇటలీ పటాలంలో అతను శతాధిపతి. అతను చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నవాడు. ఇలాగా ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు తనకి దర్శనంలో ఒక దర్శనం కలిగింది. ఏంటయ్యా అంటే, తన ఇంట్లో చాలా అద్భుతమైనటువంటి ఒక ప్రేయర్ స్టార్ట్ చేయమని, ఆ ప్రార్థనకి తన బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ ఇన్వైట్ చేయమని, ఆ యొక్క అందరిని ఇన్వైట్ చేసిన తర్వాత ఒక అపోస్తలుడైనటువంటి పేతురుని ఇన్వైట్ చేయమని, అపోస్తలుడైన పేతురు ద్వారా వారు వాక్యంలో బలపడాలని, పరిశుద్ధాత్ముడు ఆ దినమున పరలోకం నుంచి నేను పంపించి అభిషేకిస్తానని, వారందరూ కూడా బ్యాప్టిజం తీసుకోవాలని ఒక చక్కటి దర్శనాన్ని మన ఇటలీ పటాలమైనటువంటి ఆ పటాలంలో శతాధిపతి కొర్నేలికి దేవుడు దర్శనాన్ని ఇస్తాడు. ఈ దర్శనం ప్రకారంగా తను ఏం చేయాలంటే, ఈ కొర్నేలి అన్యుడు అంటే ఇశ్రాయేలీయుడు కాదు. ఇశ్రాయేలీయులు కానటువంటి వాడిని అన్యులు అంటారు. ఇశ్రాయేలీయుల్లో సొలొమోనుతో దేవునికి సొలొమోనికి కొంచెం వైరం కలిగినప్పుడు, దేవునికి సొలొమోనికి మధ్యలో ఇబ్బందులు కలిగినప్పుడు ఏం చేశాడంటే 10 గోత్రాలని 2 గోత్రాలని సపరేట్ చేశాడు. యూదా గోత్రము, బెన్యామీను గోత్రము. అప్పటి నుంచి ఇశ్రాయేలీయుల్ని యూదులు అండ మొదలుపెట్టారు. ఇశ్రాయేలీయులు అంటలేదు, ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు వాళ్ళని యూదులు అనే పిలుస్తారు. ఇప్పుడు ఈ యూదా గోత్రములోనే యేసుక్రీస్తు వచ్చాడు. ఈ పేతురు కూడా యూదుడే. యూదా ఆచార ప్రకారముగా, యూదా ధర్మశాస్త్ర ప్రకారముగా, అప్పటికి ధర్మశాస్త్రమే ఉంది కాబట్టి దేవుడిచ్చిన ధర్మశాస్త్ర ప్రకారంగా ఇశ్రాయేలీయులు కానటువంటి వారు, అనగా ఇశ్రాయేలీలో ఉన్నటువంటి 12 గోత్రములో లేనటువంటి ఎవరినైనా సరే వారి ఇంటికి వెళ్ళకూడదు, వారి ఇంట్లో భోజనం చేయకూడదు, వారి ఇంట్లో నీళ్లు తాగకూడదు, వారితో సహవాసము చేయకూడదు. ఇది ఒక సిస్టమ్. ఇప్పుడు జాగ్రత్త గమనించండి. ఇప్పుడు ఈ యొక్క కొర్నేలి కబురు పెట్టాడు ఎవరికి? పేతురుకి. ఈ కబురు పెట్టడానికి ముందుగా దేవుడు పేతుర్ని ప్రిపేర్ చేస్తున్నాడు. ఎలా ప్రిపేర్ చేస్తున్నాడు అంటే, మనం చూడక్కర్లేదు కానీ లేవీ కాండంలోని యూదులు ఏం తినాలి, ఏం తినకూడదు చెప్పండి ఒకసారి. అపవిత్రమైన జంతువులు, పవిత్రమైన జంతువులు అని 2 రకాలు ఉన్నాయి. పవిత్రమైన జంతువులు ఏంటి, అపవిత్రమైనటువంటి జంతువులు ఏంటి అన్నటువంటివి దేవుడు వారికి చాలా క్లియర్గా మోషే ద్వారా తెలియజేశాడు. కాబట్టి యూదులు వాటిని తినరు. ఇప్పుడు దేవుడు పేతుర్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నాడు అంటే, ఇప్పుడు పేతురు ఎవరు? యూదుడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అన్య జనాంగమైనటువంటి కొర్నేలి ఇంటికి వెళ్ళి అక్కడ ప్రభువుని ఎరగనటువంటి వారిని, లేదా యూదేతరుల్ని, అనగా 12 గోత్రాల్లో లేనటువంటి అన్య జనాంగానికి రక్షణ సువార్తను ప్రకటించాలి. ఇప్పుడు ఇది వెళ్ళడానికి పేతురికి ఆసక్తి లేదు. ఎందుకంటే పేతురు ఎలాంటాడో దేవునికి తెలుసు. మనం ఎలాంటి వాళ్ళం దేవునికి తెలుసా తెలీదా? ఏమో నేను ఎలాంటి ఉన్నానో నా దేవునికి తెలుసు, మీ సంగతి నాకు తెలియదు. మీ గురించి కూడా తెలుసా? ఏది ఎంతమంది ఒప్పుకుంటారు దాన్ని? ప్రైజ్ లార్డ్, ఆమేన్. సో పేతురు గురించి కూడా దేవునికి తెలుసు. పేతురికి యూదా నిష్ఠ కలిగినటువంటి వాడు. ఏ నిష్ఠ? నేను యూదుణ్ణి, నేను యూదా గోత్రం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, నేను యేసుక్రీస్తుతో కలిసి నడిచినటువంటి వాడిని అన్నటువంటి చిన్న ఏదో పిసరంతో లేదా ఆవగించడంతో చిన్న అతిశయం అయితే తనలో ఉంది. రెండవది ఏంటంటే, యూదులు చాలా మతనిష్టతో ఉంటారు. వారు ఏమీ కూడా మరి వ్యతిరేకంగా ఉండడానికి ఇష్టపడినటువంటి వాళ్ళలో పేతురు కూడా ఒకడు. ఇప్పుడు ఈ పేతురు దగ్గరికి దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. చూద్దాం 10వ అధ్యాయంలో చూస్తే 10వ వచనంలో అతడు ఇంచుమించు 12 గంటలకి ప్రార్థన చేయడానికి మిద్ది మీదకి ఎక్కాడు. అది వదిలేద్దాం. 10వ వచనం చదువుదాం. అతడు మిక్కిలి ఆకలి కొని, అందరూ చదవట్లేదు, భోజనము చేయగోరెను, ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను, పాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను.
అప్పుడు దేవుని స్వరం వచ్చింది, పేతురు నీవు లేచి చంపుకొని తిను అని ఒక శబ్దం అతనికి. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేను ఎన్నడూ తినలేదు. ఎందుకో తెలుసా? నేను యూదుణ్ణి, అబ్రహాము సంతానంలోంచి వచ్చినటువంటి వాడిని, యాకోబు సంతానంలోంచి వచ్చినటువంటి వాడిని, నేను యూదుణ్ణి, మోషే ధర్మశాస్త్రాన్ని నేను పాటిస్తున్నటువంటి వాడిని అని ఆ దర్శనంలో ప్రభుతో మాట్లాడుతుంటే 15వ వచనంలో, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా 2వ మారు అతనికి వినపడెను. ఇలాగూ 3 మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎక్కబడెను. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా ఒకసారి, హల్లెలూయా. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, పేతురు నేను అబ్రహాము సంతానము, లేదంటే నేను యూదుణ్ణి, నేను యూదా మతంలో నుంచి వచ్చాను కాబట్టి నేను అన్యుల దగ్గరికి వెళ్ళను. అన్యులు అనగా ఎవరు? యూదేతరులు అంటే 12 గోత్రాలు కానటువంటి వారు పాత నిబంధనలో అన్య జనాంగము అంటారు. సో కాబట్టి నేను వారి దగ్గరికి వెళ్ళకూడదు అని పెట్టుకుంటే, ప్రభు అంటున్నాడు నూతన నిబంధనలకు వచ్చేటప్పటికి పేతురుతో అంటున్నాడు, లేదు, యూదుడని, గ్రీసు దేశస్థుడని, మగవాడు పురుషుడని, స్త్రీ అని లేదు, యేసు దగ్గరికి ప్రతి ఒక్కరూ రావాల్సిందే. ఆమేన్. హల్లెలూయా అని చెప్పినప్పుడు పేతురు తను తగ్గించుకుని, తనలో ఉన్నటువంటి ఆ మత నిష్ట, తనలో ఉన్నటువంటి ఆ పనికిరాని తీగ, తనలో ఉన్నటువంటి ఆ యొక్క ఉపయోగపడినటువంటి తీగ, తనలో ఏదైతే అభివృద్ధికి అడ్డుగా ఉందో దాన్ని తీసివేసి పక్కన పడేసి ఎప్పుడైతే ముందుకు వెళ్ళాడో కొన్ని వేల మంది రక్షించడానికి ప్రభు పేతురును వాడుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో మనం మాట్లాడుతున్నటువంటి మాటలు మనం అర్థం చేసుకోవాలి అంటే, మన పనికి రాని తీగ చాలాసార్లు మనలో ఉంటుంది. కొంతమందికి ఇంటి పేరును బట్టి అతిశయము కదా, ఇంటి పేరును బట్టి అతిశయము. మేము నక్కా వాళ్ళవండి, మేము పక్కా వాళ్ళవండి, ఏమండి మేము గుట్కా వాళ్ళవండి, మేము జట్కా వాళ్ళవండి అంటూ ఉంటారు చాలాసార్లు. ఎవరెవరో నేను కొన్నిసార్లు అంటూ ఉంటాను, మా వంశం తెలుసా, మా ఇంటి పేరు తెలుసా అంటారు. చాలాసార్లు నాతో మాట్లాడుతున్నప్పుడు, ఏమండి మేము ఇంటి పేరు వాళ్ళమండి అంటారు. అయితే నాకు అసలుకే తెలియదు మామూలుగా ఇంటి పేరు, ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్ మాకు తెలియదు. అసలు ఆ ప్లాట్ఫామ్ నుంచి మేము పెరగలేదు, ఆ ప్లాట్ఫామ్ ఏంటో మాకు అర్థం అవ్వదు. కాబట్టి నాకు మామూలుగానే అర్థం అవ్వదు. నేను ఊహు అంటాను, కానీ ఆ చెప్పినప్పుడు వాళ్ళు ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడాలి ఒకసారి, దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. ఏదో గొప్ప కులం అనుకుంటా, లేదా గొప్ప పేరేమో అనిపిస్తుంది. మీ పేరు ఏంటంటే నక్క వెంకటేశ్వర గారు అండి అంటాడు. వెంకటేశ్వర గారు అన్నదేమో తగ్గుతుంది, నక్క అన్నదేమో పెరుగుతుంది. ఇది నక్క ఇక మంచి జంతువేం కాదు కదా, ఇది నక్కోళ్ళు అంటారు ఏంటి అనుకుంటూ ఉంటాను. మీకు అర్థమవుతుందా? కొంతమంది ఏంటంటే ఇంటి పేరుని బట్టి అతిశయం. ఆ ఇంటి పేరు వెనకాతలు ఉన్నటువంటి వాడికి ఏముండదు, జీరోయే. ఎప్పుడో ఒకప్పుడు ఆ ఇంటి పేరు గల వాళ్ళు ల్యాండ్ లార్డ్స్ అట, మోతుబరులట. ఎవరాళ్ళు? మోతుబరులట. మనకు తెలియదు, కానీ ఆ ఇంటి పేరు ఎట్టుకుని వేలాడుతూ ఉంటాడు. ఇప్పుడు ఒకవేళ గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారనుకుందాం, మినిస్టర్ గారు గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారనుకుందాం. ఆయన పేరు కొంచెం బాగా మారుమోగిపోతుంది క్రైస్తవ సంఘాల్లో. ఆయన చాలా అందరికి కూడా చాలా ఫేవరబుల్గా ఉంటారు. చాలాసార్లు ఆయనకి చాలా సంఘాలన్నా, క్రైస్తవ సంఘాలన్నా, సేవకులన్నా చాలా ఇష్టం. గంటా శ్రీనివాసరావు గారు అని ఉన్నారనుకోని, మొత్తం వైజాగ్లోని అది బాగా విన్నాం అనుకో, నీ పేరు గంటా అనుకో, అప్పుడు ఇంటి పేరు ముందు అంటే మేము గంటలు అండి, నా పేరు గంటా రాంబాబు అండి అంట. నేను అంటాను, నీవు అతిశయిస్తే క్రీస్తును బట్టి అతిశయించాలి. ఆమేన్. హల్లెలూయా. నీ ఇంటి పేరును బట్టి, నువ్వు వెళుతున్నటువంటి సంఘాన్ని బట్టి, సంఘము మంచిదే, తప్పు లేదు. సంఘం ఇదిగో ఈ సంఘములో నేను వెళ్తున్నానని చెప్పుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ సంఘములో నీవు క్రీస్తులో లేకపోతే, ఆ సంఘములో నువ్వు ప్రభుతో లేకపోతే, ఆ సంఘము పేరు చెప్పుకోవడం నీవు పనికిరాని తీగే. కొంతమంది చెప్తూ ఉంటారు నాతో, బయటకు వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటాను,
అడుగుతున్నట్లయితే కొంచెము ఈ కార్పొరేట్ చర్చెస్ ఉన్నాయి కదండి, ఈ కార్పొరేట్ చర్చెస్కి వెళ్తే చాలా గొప్ప. ప్రస్తుతం ఎలాగైపోయిందంటే ప్రభు వాక్యం ఎంతైతే వింటున్నామో అది గొప్ప కాదు. ఏమండి, కార్పొరేట్ చర్చెస్కి మేము ఆ సంఘానికి వెళ్తున్నామండి, ఈ సంఘానికి వెళ్తున్నామని గొప్ప. రైట్, ఓకే, మంచిదే. కానీ ఆ సంఘానికి వెళ్తున్నామని చెప్పినంత మాత్రాన నీలోని మార్పు వచ్చిందా? నీలోని మార్పు వచ్చిందా? ఒకసారి నేను ఏదో మ్యాచ్ విషయంలోనో దేని గురించో సడన్గా ఎవరికి బయటకి వెళ్ళాం కాబట్టి ఈ మధ్యలో ఎక్కువ వెళ్తున్నాను, ఈ సంబంధాల పేరు చెప్పేసి వెళ్తుంటే వాళ్ళు సరైనటువంటి ఆత్మీయ జీవితం ఏం కనపడలేదు వాళ్ళల్లోని. కనపడిపోతుంది, ఎలాగైనా తెలిసిపోతుంది కదండి, స్కాన్ అలా తీస్తాం కదా, ఆ స్కాన్లో తెలిసిపోయింది మొత్తం అంతా కూడా. చాలా డాట్స్ ఉన్నాయి. అరే చాలా డాట్స్ ఉన్నాయి, సర్లే ఏదోలే అని చెప్పి కూర్చున్నాం. లేదా టీ ఇచ్చారు, తాగాం. మాట్లాడుతుండగా బ్రదర్ మరి మీరు ఏ చర్చ్కి వెళ్తారంటే అడుగు ఇలా మెడ పైకెత్తి ఆ సంఘానికి వెళ్తామండి అన్నాడు. నేను అనుకున్నాను, వీడు సంఘం పేరు చెప్పుకోవడానికి గొప్ప అవుతున్నాడు కానీ క్రీస్తులో ఉన్నందుకు అతిశయిస్తున్నాడా అనిపించింది నాకు. హల్లెలూయా. సో పనికి రాని తీగ ఏమిటంటే వాళ్ళు అక్కడ అంటున్నారు, పరిసయ్యులు లేక యూదులు, మేము అబ్రహాము సంతానము. అప్పుడు బాప్తిస్మిచ్చే యోహాను అంటున్నాడు, మీలో మారు మనసు పశ్చాత్తాపము లేకుండా, మీలో క్రీస్తు యొక్క అనుభవం లేకుండా అబ్రహాము సంతానము అనుకున్నంత మాత్రాన ఏమాత్రం ఉపయోగము లేదు అన్నటువంటి మాటను ఈ రాత్రి నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ దేవుని సంగమా, నువ్వు చేస్తున్నటువంటి పెద్ద ఉద్యోగాన్ని బట్టో, నువ్వు ఉన్నటువంటి పెద్ద పట్టణాన్ని బట్టో, లేకపోతే నువ్వు ఉన్నటువంటి నీకున్నటువంటి ఇంటి పేరును బట్టో ఈ మధ్యలో చాలా ఎక్కువ వినపడుతుంది. బాధాకరం ఏంటంటే మన సంఘంలో కూడా వచ్చేసింది అది. లేదేమో అనుకున్నాను, ఈ మధ్య ఎక్కువ వినపడుతుంది నాకు బయట. కులం అడుగుతున్నారండి, మతం అడుగుతున్నారండి, మా కులస్తులే కావాలని అడుగుతున్నారండి. అంటే నాకు మనసు చివుక్కుమని, అరే ఇంత వాక్యం చెప్తున్నానే నేను, అరే ఇంతగానే ఈ పనికిరాని తీగ ఇంక వీళ్ళు తీసుకోరా, ఇది పనికిరాని తీగ. నీ కులాన్ని బట్టి నువ్వు రక్షించబడ్డావా, యేసు రక్తాన్ని బట్టి రక్షించబడ్డావా? ఈరోజు నీ అభివృద్ధి వెనకాతల యేసు ఉన్నాడా, నీ కులం ఉందా? ఈ రోజున నీకున్నటువంటి సమాధానం వెనకాతల, ఈరోజు నువ్వు నిలబడినటువంటి నీ స్థాయి వెనకాతల నీ కులం ఉందా? నువ్వేం అడగాలో తెలుసా? ఎవరైనా యేసులో ఉన్నాను, మీరు యేసులో ఉన్నారని అడగాలమేనా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు ఎవరైనా సరే మా కులము ఈ కులము ఈ కులస్తులే కావాలంటే అదే నీ పనికిరాని తీగ. కులము లోకముల నుంచి వచ్చిందా, దేవుని దగ్గర నుంచి వచ్చిందా? చెప్పండి ఒక మాట. బైబిల్ ఏముందని మనం నేను చెప్పుకున్నాం, లోకముల యొక్క మూల పాఠములను నీలోంచి తీసేయమన్నాడు. మూల పాఠములు అవి ఎక్కడో పితరుల దగ్గర నుంచి వచ్చేసింది ఆ జాడ్యం, ఆ రోగం. ఇప్పుడు నువ్వు క్రీస్తులో బలపడ్డావు, నీ కులముని నేను బాగు చేస్తే ఈ పాటికి నువ్వు బాగుపడిపోవాలి కదా. నీ కులమేని నీ పాటికి బాగు చేసుంటే, నీ కులమేని మంచి స్థితిలో ఉన్నట్లయితే యేసు నీకెందుకు? క్రైస్తవత్వం నీకెందుకు? యేసు క్రీస్తులోనికి నువ్వు ఎందుకు రావాలి? సంఘానికి ఎందుకు రావాలి? నీ కులం పేరు చెప్పుకుని బతికేయచ్చు కదా నీ కులస్తులతో. ఎంతమందికి అర్థమవుతుంది? నీ కులస్తులతో నీ కులం పేరు చెప్పుకొని ఆ కులం గుంపుతో కలిసి నువ్వు బతకచ్చు కదా. ఎందుకు యేసు నీకు? కాదు, యేసే నిన్ను రక్షించాడు. ఆయన రక్తంలోనూ రక్షించబడ్డావు. ఆయన రక్తమును నమ్ముకున్న తర్వాత, ఆయనలో బ్యాప్టిజం తీసుకున్న తర్వాత, ఆయన సంఘ సహవాసంలోకి వెళ్ళిన తర్వాత నీలో చెడు అలవాట్లన్నీ పోయినాయి, పాప అలవాట్లన్నీ పోయినాయి. నీ కుటుంబం దీవించబడింది, నీ కుటుంబం ఆశీర్వదించబడింది, నీ కుటుంబం నెమ్మదైంది. ఇప్పుడు నీ కుటుంబంలో దేవుడు ఆశీర్వదించాలనుకుని ఒక చిన్న టెస్ట్ పెడితే నువ్వేమంటున్నావు తెలుసా? మా కులమే కావాలి అంటున్నావా? నన్ను అదే పనికిరాని తీగ. నువ్వేం అడగాలి? పెళ్లి చూపుల టైంలో నీ కూతురుకో నీ కొడుకో పెళ్లి సంబంధాలు చూసినప్పుడు ఏమడగాలి? యేసులో తనున్నాడో లేదో చూడాలి, క్రీస్తులో తనున్నాడు. ఎందుకో తెలుసా? ఆ యేసయ్యే కదా నీకు ఈరోజు ఈ జీవితం ఇచ్చింది. ఆ యేసయ్యే కదా ఈరోజు నీ కుమార్తెను నిలబెట్టింది. ఆ యేసయ్యే కదా ఈరోజు నీ కుమారుడు నిలబెట్టింది. నీ కుమారుడు ప్రయోజకుడు అవ్వడానికి, నీ కుమార్తె ప్రయోజకురాలు అవ్వడానికి, ఈరోజు ఒక ఉన్నతమైన స్థితికి రావడానికి కారణం ఎవరు? నీ కులమా? నా ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్న మాట, నీవు ఫలవంతముగా జీవించడానికి, నీ కుటుంబంలో నెమ్మది రావడానికి, ప్రభు యొక్క కృపలను వర్ధిల్లడానికి నీకున్న పనికిరాని తీగ ఉండదు తెలుసా? నీ బుర్రలో బాగా నాటికుపోయినటువంటి నీ కులగజ్జి బయటికి పోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఏ గజ్జది? అది గజ్జి తామర కంటే కూడా భయంకరమైనది.
దాన్ని గోకి 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 నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నా. కులము నీకు ఏమైనా భోజనం పెడుతుందా? కులం ఏమైనా నీకు ఏమైనా బుద్ధి తీసుకొస్తుందా? కులం ఏమైనా సరే నీకేమైనా నీకు అనుకూలత తీసుకొస్తుందా? కులము నీకు ద్వేషాన్ని తీసుకొస్తుంది. కులము నీకు గొడవలు తీసుకొస్తుంది. కులము నిన్ను సపరేట్ చేస్తుంది సొసైటీలో నుంచి, సమాజంలో నుంచి. నీ కులగజ్జి ఏం చేస్తుందంటే నిన్ను సపరేట్ చేసేస్తుంది, ఎవరితో కలవకుండా చేస్తుంది. పేతురుని కూడా ఆ రోజు అదే చేసింది. పేతురు అంటున్నాడు, నేను యోధుణ్ణి, నేను అన్ని దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు, నేను ఆ మాంసము తినను అంటే ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళాలి, నేనే నీకు అవకాశం ఇచ్చాను కదా. ఏ రోజైతే పేతురు, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు మనం చూసుకోవచ్చు, తర్వాత కావాలి ఇంటికి వెళ్ళి చదవండి. పేతురు హిస్టరీ చదివితే అద్భుతంగా ఉంటుంది. పేతురుకు ఉన్నటువంటి భయంకరమైన పనికిరాని తీగ ఏమైనా ఉండదంటే నేను యూదుణ్ణి అన్నటువంటి అతిశయము. పౌలు ఏమంటాడంటే నేను యూదులకు యూదుడను, అన్యులను దాసుడను. నేను ఎక్కడికి వెళ్తే నేను వాడినే, ఏ సమయంలోకి వెళ్తే ఆ సమయం. పేతురు కాదు నేను యూదుడినే అంటాడు. నా ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉందా నీకు? నీ ఇంటి పేరును బట్టి నువ్వు అతిశయిస్తున్నావా? నీ కులాన్ని బట్టి నువ్వు అతిశయిస్తున్నావా? యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నీ ఇంటి పేరు తీసేయి, నీ కులం గురించి తీసేయి. నేను నీ కులం వాళ్ళతో ఉండొద్దని నేను అంటం లేదు, నీ కులంలో ఉన్నటువంటి వాళ్ళతో నువ్వు వ్యతిరేకంగా ఉండమని నేను చెప్పడం లేదు. నీ వ్యక్తిగతముగా ఆ కులము అడ్డు పెట్టుకుని నువ్వు ముందుకు వెళ్ళిపోవడానికి ప్రయత్నము ఎంతమందికి అర్థమవుతుంది? ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో ఒక చిన్న గ్రామంలో ఉన్నాం, ఉందా. ప్రభు కృపలో ఆ గ్రామంలో చాలా ఉన్నతంగా నువ్వు ఆశీర్వదించబడ్డావు. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించి నువ్వు నీ కుటుంబము యేసుక్రీస్తులో బ్యాప్టిజం తీసుకుని యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి చక్కగా ఒక మంచి సంఘమును ప్రభు చూపిస్తే ఆ మంచి సంఘములోనికి వెళ్ళి నువ్వు చక్కగా నీవు నీ కుటుంబం చాలా ఉన్నతంగా ఆశీర్వదించబడుతున్నావు, చాలా ఉన్నతంగా నువ్వు దీవించబడుతున్నావు. ఇప్పుడు అకస్మాత్తుగా ఎక్కడో బాంబేలో ఉన్నటువంటి ఒక కుటుంబం నీకు పరిచయం అయింది. అంతవరకు లేని బీరకాయ పీసు, బెండకాయ చిగురు ఏదో మొత్తం మీద పరిచయం అయ్యారు. ఎక్కడి నుంచి చెప్పాలి అంత బొంబాయి నుంచి. చెప్పండి ఒకసారి. బొంబాయో ముంబై అమ్మా ప్రియా? బొంబాయే, వెరీ గుడ్. సో ముంబై అంటారేటండి, పెద్ద పట్టణం అండి, మెట్రోపాలిటన్ సిటీ అండి ఇది. ఇప్పుడు చెప్పండి ఎలా చెప్పాలి? ఎక్కడి నుంచి అండి? బొంబాయి నుంచి. పోలేండి, ఒక పని చేద్దాం, యుఎస్ అంటే బాగుంటుందేమో, మీకు ఇది అర్థమవట్లేదు. ఇది బాగుంది. యుఎస్లో నా బంధువు ఉన్నాడండి, చెప్పండి ఒకసారి. అలా చెప్తున్నారండి, బుర్ర పైకి ఒక ఇంచు పైకి ఎత్తారు ఇలాగా అన్నారండి. వాళ్ళు పరిచయం అయ్యారు, ఎప్పుడు సడన్గా పరిచయం అయ్యారు. ఇప్పుడు నువ్వు వాళ్ళు ఎప్పుడో నీ ఇంటికి వస్తారని నీకు ఒక మెయిల్ పంపించారు, ఈమెయిల్. సడన్గా టక్కున వచ్చింది. ఏంటని చెప్తే నేను రేపు మీ ఇంటికి వస్తున్నాను అన్నాడు. వాళ్ళు ప్రభువుని ఎరగలేదు, ప్రభు అంటే ఏంటో వాళ్ళకి తెలియదు, యేసయ్య అంటే ఏంటో వాళ్ళకి తెలియదు, రక్షణ అంటే ఏంటో నీకు తెలియదు, ఏమీ తెలియదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వస్తున్నాం అనగానే బంధువులు వస్తే మర్యాద చేయాలా చేయకూడదా? గగ్గలాడాలా? అలా చూస్తున్నాయట మా దుర్గా కోపంగా. ఏదో మొత్తం మీద డ్యాన్సులు వేయాలి కదండి, మొత్తం మీద అయ్యి వాళ్ళు వచ్చేస్తున్నారు, వీళ్ళు వచ్చేస్తున్నారు, వస్తున్నారు అని చెప్పారు. తప్పా రైటా? నేను అడిగిన దానికి ఏం సమాధానం చెప్పకపోతే 10 గంటలు వదులుతాను మిమ్మల్ని రాత్రి. మీకు శిక్ష అదే. మీకేమైనా శిక్ష వేయాలంటే లేట్ చేయడం అంతే, అదే గొప్ప శిక్ష మీకు. ఇప్పుడు వాళ్ళకి మర్యాద చేయడానికి మనము కంగారు పడడం మంచిదా చెడ్డదా? మంచిదే, రైట్, ఓకే. వాళ్ళు దిగడం లక్ష్యవారం సాయంత్రం దిగారు. చెప్పాలి ఒకసారి. ఇప్పుడు లక్ష్యవారం రాత్రి దిగారు. ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మయ్య, బొంబాయి నుంచి చేసి వచ్చారు కదా, యుఎస్ నుంచి వచ్చారు. వాళ్ళు ముందు తెలియదు మనకి. మనం కష్టంలో ఉన్నప్పుడు, మన ఇబ్బందులు ఉన్నప్పుడు, ఎన్టీజీ గారు ఇరుకులో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. మన బాధలు మన రోడ్ల మీద పరిగెడుతున్నాం. అప్పటికి ఒక విధంగా చెప్పాలి, తెలంగాణ చెప్పినట్టుగా ముక్కు నేలకి లాగేస్తుంది, ఆ టైపులో బ్రతుకుతున్నాం. భయంకరమైన జీవితం. ఏదో దేవుని కృపను బట్టి సువార్త విన్నాం, రక్షించబడ్డాం,
బ్యాప్టిజం తీసుకున్నాం. ఇప్పుడు కొంచెం దేవుడు అంచెలంచెలకు కొంచెం అలా ఇంకే పైకి తీసుకురాలేదు, ఇంకా ఒడ్డు కూడా తేలేదు, జస్ట్ అలా పైకి లేపాడంతే. ఈ లోపల ఒక మెయిల్ వచ్చింది. మరి ఎలా తెలుసుకున్నారో తెలిసేసుకున్నారు వాళ్ళ గ్రామంలో ఉన్నారని. దగ్గర ఎప్పుడు దిగారు? లక్షవారం దిగారు. ఎంతమందికి అర్థమవుతుంది? చాలా స్పష్టంగా చెప్తున్నాను. తర్వాత కానీ మీరు చెప్పకపోదా నేనేమి మాట్లాడను. లక్షవారం దిగిన తర్వాత లక్షవారం అంతా ఎప్పుడు దిగి? లక్షవారం ఉదయం దిగారా, రాత్రి దిగారా? రాత్రి దిగారు. రాత్రి అంతా చక్కగా హడావుడి అయిపోయింది. తెల్లవారుజాము వరకు మాట్లాడేసుకున్నారు, నిద్ర లేదు. మొత్తం మీద శుక్రవారం మార్నింగ్ అయిపోయింది. ఇప్పుడు శుక్రవారం మార్నింగ్ వైజాగ్ తీసుకెళ్ళమన్నారు, బీచ్కి తీసుకెళ్ళమన్నారు. చాలా బాగుంటుంది కదా ఇక్కడ, మేము చాలా కాలానికి వచ్చాం అన్నారు. మీరు ఐస్ అయిపోయి కరిగిపోయి నీళ్ళు అయిపోయి మళ్ళీ ఫ్రీజర్లో పెట్టి మళ్ళీ ఐస్ అయిపోయి మీరు రకరకాలు అయిపోయి వాళ్ళని ఒక కారు ఏదో బుక్ చేసి లేదా రకరకాలుగా మీ దగ్గర అప్పు చేసేసి ఎవరో ఒకరి దగ్గర డబ్బులు లేకపోయినా సరే నానా కంగారు చేసేసి శుక్రవారం అంతా తిప్పేశారు. వస్తున్నాను, కంగారు పడకండి, పనికిరాని దగ్గరికి వస్తున్నాను. ఇప్పుడు కంగారు పడకండి. శుక్రవారం అంతా తిప్పేశారు. 6 అవుతుంది. శుక్రవారం 6 అవుతుంది. 7 గంటలకి ఏంటి? అంతవరకు మీరు మానేవారా? కాబట్టే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. ఎడతెగని సహవాసం మీరు సంఘములో. ఏ సహవాసం చెప్పండి ఒకసారి? ఎడతెగని సహవాసం అండి. ఆ ఎడతెగని సహవాసం ఎందుకు వచ్చిందంటే బంధువులేడు, స్నేహితులేడు. ఎందుకంటే అందరూ మిమ్మల్ని ఏం చేశారు? వదిలేశారు. నువ్వేమని చెప్తావో తెలుసా? అందరూ నన్ను వదిలేశారు, యేసయ్య కృపను బట్టి నేను నా కుటుంబం దీవించబడిందని చెప్తావు సాక్ష్యం. నిజమే, అది రైటే, 100% రైట్. ఇప్పుడు శుక్రవారం సాయంత్రం 6 అయింది, 6:30 అయిపోయింది. ఎక్కడున్నారు? భీమిలి బీచ్ దగ్గర ఉండిపోయారు. రమ్మంటుంటే వాళ్ళేమో చాలా హడావుడి అవుతున్నారు. ఇప్పుడు మీ కుటుంబం మాట్లాడుకుంటుంది, ఏం చేద్దాం? వాళ్ళు యూఎస్ నుంచి వచ్చారు కదా, ఫీల్ అవుతారేమో. ఎవరో ఎక్కడి నుంచి వచ్చారు? యూఎస్ నుంచి వచ్చారు కదా, ఫీల్ అవుతారేమో. రాత్రే చెప్పారు కదా మన కూతురిని తీసుకెళ్తానంటున్నాడు, మన కొడుకుని తీసుకెళ్తానంటున్నాడు, మనకేదో సహాయం చేస్తానంటున్నాడు, బిజినెస్ కోసం ఏదో మాట్లాడారు కదా, ఒక 2 కోట్లు ఇస్తానంటున్నాడు కదా. ఇప్పుడు వీళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో, ఏం చేద్దాం అంటే, పాస్టర్ గారు ముఖం చూడ ఒకసారి ఎలా ఉందో, కనిపిస్తుందో? నాకు కనిపిస్తుంది అంటుంది ఈవిడంటే అమ్మో ఆయన ఉగ్రంగా కనిపిస్తున్నాడు, చాలా కోపంగా ఉన్నట్టున్నాడు, మనం వెళ్ళిపోవాలి అంటుంది ఈవిడ. ఆయన అంటాడు నాకు కనిపిస్తున్నదే, ఉండండి ఒకసారి మరి పాస్టర్ గారు పర్లే ఏం చేద్దాం, ఏం చేస్తాడు ఆయన, మా అయితే గట్టిగా తిడతాడేమో, మరి పడదాం, ఏం చేద్దాం, ఎవరిని గురించి పడదాం అనుకుని 6:30 7 అయిపోయింది, 7 అయిపోయింది, 7:30 అయిపోయింది, 7:30 అయిపోయింది, 9 అయిపోయింది, 9 అయిపోయింది, 10 అయిపోయింది, 10 అయిపోయింది, 11 అయిపోయింది, 11, 12 అయిపోయింది, 1 గంట వరకు తిరిగేసి ఇంటికి వచ్చారు. బిర్యానీ ప్యాకెట్లు తెచ్చుకున్నారు. అసలు పండగ వాతావరణం ఇల్లంతా ఎలాగుందంటే ఒక ఇంచు పైకి ఉన్నారు. ఇలాగా భూమి మీద ఎవరు లేరు అక్కడ. మీరు ఎవరిని వెళ్ళి చూస్తే ఎలాగుంటారంటే వాళ్ళు ఇంకా నేల మీద ఉండరు, 1 ఇంచు పైన పడుకున్నారు, అంత హ్యాపీగా. మరుసటి రోజు శనివారం పొద్దున్నే క్రైస్తవ సంఘమా ఎవరైతే రాలేదో వాళ్ళందరూ నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, పెట్టకపోతే ఎలాగవుతుంది, అది ఇది మీ అని అప్పుడున్నటువంటి ఆలోచన విధానాన్ని బట్టి, అప్పుడున్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ బట్టి, అప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి వాక్యం పెడితే వాక్యం, లేకపోతే సుత్తి పట్టుకుంటే సుత్తి, ఏదో పొద్దున్న 8 అయితే టక్కుమని వస్తుంది, టంగ్ అంటుంది. పెట్టాడినా వచ్చింది మెసేజ్, ఆన్ చెయ్యాలా వద్దా? ఏం పర్లేదు, ఇప్పుడు ఆన్ చేయొచ్చు, ఎందుకంటే సమాధానకరమైన సువార్తలకు వస్తున్నాయి కాబట్టి పర్వాలేదు. ఎస్, ఆన్ చేసిన తర్వాత నిన్న శుక్రవారము ఎవరు రాలేదో వారిని మెసేజ్ పెట్టమన్నాను, వారు పెట్టలేదు, ఏం చేద్దాం? సర్లే చూద్దాం, ఇప్పుడు పెడితే ఏంటో పెట్టకపోతే ఏంటో. మళ్ళీ ఈ లోపల బయటకు వెళ్ళిపోయారు. శనివారం అంతా తిరిగేశారు. శనివారం రాత్రి అంతా మళ్ళీ సేమ్. శనివారం రాత్రి 2 గంటలకు వచ్చారు ఇంటికి. చెప్పాలి లేదా 10 మిమ్మల్ని వచ్చారు. ఇప్పుడు రాత్రి 1 గంట 2 గంటలకు వచ్చి పడుకున్నారు. ఆదివారం ఉదయం వాళ్ళు 10 గంటలు లేచారు, వీళ్ళేమో 9 గంటలు లేచారు. ఎవరు 10 గంటలు లేచారు? వాళ్ళకి ఇంకా ఆదివారం అంటే రెస్టే కదా, వాళ్ళు ఇంకా చక్కగా 10 గంటలు లేచారు. వాళ్ళు శుభ్రంగా పడుకొని. నువ్వు ఎన్ని గంటలు లేగాలి? పొద్దున్నే వచ్చేదాన్ని అయితే వచ్చేవాడు అయితే 6 గంటలకు 5 గంటలు లేస్తే ఎరే రావాలి.
9 గంటలకు వచ్చేదాని అయితే వచ్చేవాడు అయితే 7:30 కన్నా లేచి తయారవుతాను, కానీ 9 గంటలు నువ్వు రాలేవు. ఎన్ని గంటలు లేచావు? 9 గంటలు లేచాం. మరి మొహం పువ్వు, కాళ్ళు నొప్పులు వచ్చేసి, చేతులు నొప్పులు వచ్చేసి, చర్చికి వెళ్దామా, టైం అయిపోయింది. ఈ లోపల వాళ్ళు అని అటు ఇటు తిరిగి 10 గంటలు లేచి, ఈరోజు ఎక్కడికి, జూకి తీసుకెళ్తారా అంటే రైట్, జూకి వెళ్ళిపోదాం. మళ్ళీ ఆదివారం జూకి. నా ప్రియ దేవుని సంగమా, ఎంతమందికి అర్థమైంది పనికిరాంతి గురించి? నేను అంటున్నాను, ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. నీకున్నటువంటి ఉన్నతమైన కుటుంబాన్ని బట్టి నువ్వు క్రీస్తును పక్కన పెట్టుకో, అదే నీ పనికిరాని తీగ. దేవుడు ఒక్కడే, ఆయనకు మించినటువంటి వేరొక దేవుడు నీకు ఉండడానికి వీలు లేదో. యేసు తప్ప వేరొక దేవుడు నీకు ఉండడానికి వీలు లేదు. విశ్వాసం కర్తయ్యు దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూస్తూ, మనకి బాగా కంఠస్థమైనటువంటి ఒక వాక్యం, బాగా తెలిసినటువంటి ఒక వాక్యం 127వ కీర్తన. చెప్పేయండి ఒకసారి, టకమని. అబ్బాయి ఎంత చక్కగా చెప్తామో, వదిలేండి, ఆగండి ఒకసారి. ఎంత చక్కగా చెప్తామో. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండటం వ్యర్థమే. అయిపోయింది అంతే, ఇంక అక్కడితో ఫినిష్. అది కూడా కొంచెం అందిస్తే సరే. పోనీ ఎంతో చదువుకున్న 33వ కీర్తన చెప్పండి కనీసం. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత రక్షించబడ్డానికి, విడిపించబడ్డానికి అవకాశము లేదు. వాళ్ళు యుఎస్ నుంచి వస్తే నీకేంటి, వాళ్ళు సౌదీ నుంచి వస్తే నీకేంటి, వాళ్ళు మస్కట్ నుంచి వస్తే నీకేంటి? ప్రతి వారము దేవుణ్ణి సన్నిధికి వచ్చి ఆరాధించడం ద్వారా, ఎడతగని సహవాసము ద్వారా అట్టడుగున మునిగిపోయిన నీ కుటుంబాన్ని యేసు తన శక్తి ద్వారా పైకి లేపినటువంటి ఆ యొక్క అనుభవం నీకేమైపోయింది? నేను రాత్రి ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. దట్ డే ఆన్వర్డ్స్, ఏ రోజైతే నీకున్నటువంటి ఆ బంధువర్గాన్ని బట్టో, నీకున్నటువంటి ఆ ఉన్నతమైన స్థాయిలో ఉన్న బంధువులను బట్టో, నువ్వు అంతవరకు ఉన్నటువంటి ఆత్మీయ జీవితంలో, అంతవరకు ఉన్నటువంటి వాక్యానుసారమైన జీవితంలో, ఒక విషయం చెప్పమంటారా, ఆ 3 రోజులు నీ కుటుంబ ప్రార్థన ఉండదు. నేను చెప్పాను, ఖచ్చితంగా చెప్పగలను, ఉండదో 3 రోజులు. ఎందుకో తెలుసా? వాళ్ళు ప్రభువుని ఎరగరు. రెండవదిగా వాళ్ళు యుఎస్ నుంచి వచ్చారు. మూడవదిగా వాళ్ళు నీకు సహాయం చేయాలంటున్నారు. వారికి ఈ ప్రార్థన గీతలు గెట్టవు. ఆ 3 రోజులు నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండదు. వాళ్ళున్న వారం రోజులు నీకు దేవుని సన్నిధి ఉండదు, దేవుని ఆత్మ నడిపింపు ఉండదు, ఒక వాక్య ధ్యానం ఉండదు, ఒక వ్యక్తిగత ప్రార్థన ఉండదు. వారి వెనకాల తోకలాగా పరిగెడుతూనే ఉంటావు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడితే నీకు సమాధానం వచ్చేసినట్టే. రాత్రి సమాధానం వచ్చినట్టే. అదే నీ ఫలవంతమైన జీవితానికి అడ్డుగా ఉన్న పనికి రాని తీగ. ఒకటి, నీ ఇంటి పేరుని బట్టి అతిశయించుకో. రెండవదిగా నీ కులాన్ని బట్టి అతిశయించుకో. మూడవదిగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి నీ బంధువర్గాన్ని బట్టి అతిశయించుతూ. నువ్వు అతిశయించాలంటే ఎవరికి బట్టి అంటే యేసును బట్టి మాత్రమే నువ్వు అతిశయించుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎవరిని బట్టి కూడా నీకు స్వతంత్రత లేదు. ఎందుకదే చెప్పాను. యోహాను సువార్త 8వ అధ్యాయం మనం చెప్పుకున్నాం. పరిసయ్యులతో యూదులతో అంటాడు, ఇదిగో మేము బానిసలుగా ఎక్కడున్నాం, అబ్రహాము వారసులం కదా, మేము అబ్రహాము సంతానము కదా. ఇప్పుడు నువ్వంటావు యుఎస్ నుంచి వచ్చారు కదా, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నా బంధకాలన్నీ ఎందుకు? కూతురుని తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు, కొడుకు ఉద్యోగం ఇస్తానంటున్నాడు, ఇక్కడ ఉన్న మనకి వ్యాపారానికి ₹1 ఇస్తానన్నాడు. మనం అనుకుంటాం అనమాట. అప్పుడు దేవుడే పంపించడము, దేవుడే పంపించడని దేవుడిని వదిలేయడం, దేవుడే పంపించాడని దేవుని సన్నిధిని వదిలేయడం. నా ప్రియమైన దేవుని సంగమా, నేనంటాను అదే నీ పనికిరాని తీగ. అబ్రహాము సంతానం అని నువ్వు అబ్రహాము పేరు చెప్పుకుంటే, అబ్రహాము కాకపోతే ఈ యొక్క రాళ్లతో కూడా దేవుడు మాట్లాడగలడు అంటాడు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని సంగమా, నీ తప్పుకి, నీ ప్రాబ్లంకి, నీకున్నటువంటి వ్యతిరేకతలకి మార్గం ఒకటే. యేసు మార్గము తప్పిస్తే వేరే మార్గము లేదు. యేసు తప్పిస్తే నీ కులము నీకు మధ్యలోకి వచ్చిన, నీ ఇంటి పేరు నీ ఇంట్లోకి వచ్చిన, నీ బంధువు లేక ఆధిక్యత నీ ఇంటికి వచ్చిన, యేసు తప్ప మరి ఎవరు నీ యొక్క జీవితంలోకి ఏలుబడి చేయడానికి నువ్వు అధికారం ఇచ్చినా, బైబిల్ చెప్తుంది అది నీ పనికి రాని తీగే అన్నటువంటి విషయాన్ని. యెహెజ్కేలు గ్రంథంలో
యెహెజ్కేలు గ్రంథములో 18వ అధ్యాయములో మనం చూస్తే, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూస్తే 20వ వచనము నుంచి, పాపము చేయువాడే మరణమునందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతి పరుని నీతి ఆ నీతి పరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నింటినీ విడిచి నా కట్టడలన్నింటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన యెడల అతడు మరణమునందుడు, అవశ్యముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకము రాదు. ఇప్పుడు చదవండి ఇది, అతని నీతిని బట్టి అతను బ్రతుకును. ఆమేన్, హల్లెలూయా. నీ వ్యక్తిగతమైన పర్సనల్ రిలేషన్ ప్రభుతో కట్టుకున్నంత మాత్రమే నువ్వు బ్రతుకుతావు. ఇంకా నీ రిలేషన్ ఎవరితో ఉన్నా, నీ కులంతో ఉన్నా, నీ ఇంటి పేరుతో ఉన్నా, నీకున్నటువంటి ఉన్నతంగా నీకు సహాయం చేసే బంధువులు వెనకాతలు తిరిగి నువ్వు యేసును విడిచిపెట్టేసినా నీ బ్రతుకుస్తున్నా. దావీదు లాంటి అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, నీ వాక్యము బాధలో నాకు నెమ్మదినిస్తుంది. అంత మాత్రం చేత నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క నిజమే వారు యుఎస్లో ఉండొచ్చు, లేదంటే ఎక్కడో ఉండొచ్చు, వాళ్ళు బ్యాక్గ్రౌండ్ మంచిదై ఉండొచ్చు, ఓకే రైట్. వాళ్ళు వచ్చినందుకు నువ్వు గౌరవించు, మంచి భోజనం పెట్టు, మంచిగా ఆతిథ్యమయ్యి, ఏ తప్పు లేదు. అతిథి సత్కార్యము చేయుట దేవునికి చాలా ఇష్టం. కానీ నువ్వు వెళ్తున్నటువంటి సన్నిధికి తీసుకెళ్ళడం మానద్దు. నువ్వు వెళ్తున్నటువంటి సన్నిధికి వారిని తీసుకెళ్ళడం నువ్వు మానుకో. నేను చాలామంది మన సంఘంలో చూస్తూ ఉంటాను. ఏమ్మా రాలేదు అంటే, మా బంధువులు వచ్చారండి, నేను రాలేకపోయాను. నేను ఒక మాట అంటాను, అమ్మ వాళ్ళని కూడా తీసుకురావచ్చు కదంటే, వారు రారు పాస్టర్ గారు. మరి వారు రాకపోతే నువ్వెందుకు చర్చి మానేసి కూర్చున్నావు? నీ మాటకి వారు విలువ ఉన్నప్పుడు వారి మాటకి నువ్వెందుకు విలువ ఇవ్వాలి? నువ్వు భోజనం పెట్టు, చక్కగా చేయి, కానీ నీ బ్రతుకు యేసయ్యతో ఉంది కదా, నీ బ్రతుకు సంఘ సహవాసంతో ఉంది కదా. నీ కుటుంబము వారు 4 రోజులు ఉంటారు, వెళ్ళిపోతారు, 5 రోజులు ఉంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళ బ్రతుకులు వారి, నీ బ్రతుకులు నీవి. ఒకటి, వాళ్ళని విడిచిపెట్టి వాళ్ళని తీసుకున్నా నువ్వు సన్నిధికి రావాలి, వాళ్ళు రాకపోతే వాళ్ళ ఇంటి దగ్గర పెట్టైనా నువ్వు రావాలి. 2 చేయవు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ 2 చేయవు. నేను అంటున్నాను, ఈ రాత్రి ఆ పనికిరాని తీగ నువ్వు కట్ చేసుకోవాలి. వాడు ఎంత ఉన్నతమైన వాడైనా సరే యేసు కంటే ఉన్నతమైన వాడు కాదు కదా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, యేసుని క్రీస్తుని, యేసు క్రీస్తుని ప్రభువని నువ్వు అంగీకరించాలి. ఎలాగట యేసుని క్రీస్తుని, యేసు క్రీస్తుని ప్రభువని నువ్వు అంగీకరించాలి. టోటల్గా చూస్తే యేసు క్రీస్తు ప్రభువుని నువ్వు అంగీకరించాలి. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు, ప్రభువు అనగా అన్ని నామముల కంటే పై నామం. ఆమేన్, హల్లెలూయా. మన యేసయ్య నామము అన్ని నామముల కంటే పై నామము. ఈ రోజున ఆ నామము ఆయనకి ఇవ్వటం లేదు. మనం ఆయనకంటే గొప్ప నామము నీ బంధువుకి ఇస్తావు, ఆయనకంటే గొప్ప ఆధిక్యత నీ ఇంటి పేరుకి ఇస్తావు, ఆయనకంటే గొప్ప ఆధిక్యత నీ కులానికి ఇస్తావు, ఆయనకంటే గొప్ప ఆధిక్యత నీకున్నటువంటి స్నేహితులకి ఇస్తావు. కాబట్టి వారు వస్తే నువ్వు సంఘానికి రావు, కాబట్టి వారు వస్తే నీకు కుటుంబ ప్రార్థన ఉండదు, కాబట్టి వారు వస్తే నీకు ఏమాత్రం కూడా ఆత్మీయ జీవితం ఉండదు. అంత అల్లరి. ఆ 4 రోజులు కూడా ఇల్లంతా కూడా అల్లరి. ఒక విషయం చెప్పమంటారా, వారు వెళ్ళిపోయిన తర్వాత వారికి ఏ శిక్ష లేదు, కానీ నీకు శిక్ష. ఎందుకో తెలుసా? అది నీ పనికిరాని తీగ. దేవుని యొక్క ఫలవంతమైన జీవితానికి అదే నీకు అడ్డుగా ఉంటుంది. వారికి ఏ శిక్ష లేదు. ఎందుకో తెలుసా? వారికి ప్రభు అంటే ఏంటో తెలియదు, వారికి వాక్యం అంటే ఏంటో తెలియదు, వారికి బైబిల్ అంటే ఏంటో తెలియదు, దేవుని సన్నిధి అంటే ఏంటో తెలియదు. వారు లోకములో ఆది తెరిపోయినటువంటి వారు. కానీ నీ బుద్ధి ఏమైంది? నీకు తెలుసు కదా ప్రభు అంటే ఏంటో, నీ బ్రతుకేంటో నీకు తెలుసు కదా. నీ బలహీనమైన కుటుంబ జీవితంలో, భయంకరమైన వ్యాధికరమైన పరిస్థితుల్లో ఆ యేసు రక్తమే కదా నిన్ను బయటకు తీసుకొచ్చింది, ఆ యేసు రక్తమే కదా నిన్ను విడిపించింది, ఆ యేసు రక్తమే కదా ఈరోజు నేను బ్రతకడానికి అవకాశం కలిగించింది. ఒకవేళ ఆ యేసే నీ బ్రతుకులో లేకపోతే
ఏమైపోయి ఉండేది? ఎక్కడి నుంచి వచ్చారు ఈరోజు నీకు ఆ బంధువులు? ఎక్కడి నుంచి వచ్చారు ఆ స్నేహితులు? నేను బంధు వ్యతిరేకని కాదండి, నేను మరలా చెప్తున్నాను, ఈ రాత్రి నువ్వు బంధువుల్ని చక్కగా చూడడం తప్పేమీ లేదు. కానీ ఆ బంధువుల కొరకు, ఆ స్నేహితుల కొరకు, అంతవరకు రాని ఆ బంధువులు, అంతవరకు నీ దరికి చేరినటువంటి ఆ స్నేహితులు, నువ్వేదో కొంచెం బాగున్నావని నీ వెనకాతలకు వచ్చి నీ దగ్గరికి వచ్చినప్పుడు వారిని బట్టి వాక్యాన్ని విడిచిపెట్టకు, వారిని బట్టి సన్నిధిని విడిచిపెట్టకు, వారిని బట్టి కుటుంబ ప్రార్థన విడిచిపెట్టకు. అదే నీ పనికిరాని తీగ. అంతవరకు దేవుడిని ఫలింప చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే వారు వచ్చారో నేను చూస్తారో ఒకసారి, ఒక విధంగా చెప్పాలంటే సువార్తను ప్రకటించాలి. మేము సంఘానికి వెళ్ళాలండి, మేము చర్చ్కి వెళ్ళాలండి, మేము ప్రభు అంటే నాకు చాలా ఇష్టం అండి, ఆ ప్రభువుని బట్టి మేము బ్రతికేవండి అని వాళ్ళకి సువార్తను చెప్పి తీసుకురావాల్సిన బాధ్యత నీకుంది. వాళ్ళు ఉన్నప్పుడు కుటుంబ ప్రార్థన పెట్టుకొని ఆ కుటుంబ ప్రార్థనలో వాళ్ళు కూడా కూర్చోబెట్టి వాళ్ళ కోసం కుటుంబంతో కలిసి ఆ ప్రార్థనలో కూర్చోబెడితే ఎంత ఆశీర్వాదము నీకు, ఎంత ఆశీర్వాదము నీకు, ఎంత దీవెన. అంతకుముందు క్రైస్తవ సహవాసం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. ఆ కుటుంబ ప్రార్థనలో ఆయన సన్నిధి దిగిరాదా? బైబిల్ అంటుంది, నా నామమున ఎవరైతే 2-3 కూడి ఉంటారో అక్కడ నా సన్నిధిని నేను ఉంచుతాను, అక్కడ నేను ఉంటానని చెప్పాడు కదా. మరి ఆయన సన్నిధి ఎక్కడ ఉంటున్నప్పుడు 2-3 కానీ కుటుంబంలో 2-3 ఉన్నారు కదా, యేసయ్యను నమ్ముకున్నారు, బ్యాప్టిజాలు తీసుకున్నారు, సంఘానికి వెళ్తున్నారు కదా. ఈ 4 కలిసి కుటుంబారాధన చేసుకుని ఆ 10 మందిని కూర్చోపెడితే దేవుని సన్నిధి దిగిరాదా? వారి హృదయాన్ని కదిలించడా? వారికి రక్షణ సువార్త అందదా? మీరు చదివినటువంటి వాక్యంలో వాళ్ళున్న వారం రోజులు కూడా ఆ కుటుంబ ప్రార్థనలో నువ్వు ఆటంకం లేకుండా చేసుకుంటే వారు వెళ్ళిన తర్వాత ప్రభు ఆత్మ వారిని వెంబడించదా? వారు యుఎస్ వెళ్ళిపోయిన తర్వాత, లేదంటే అమెరికా వెళ్ళిపోయిన తర్వాత, ఆ యొక్క కంట్రీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రభు ఆత్మ చేత వారి హృదయాన్ని కదిలించి ఒక రోజున వారు రక్షించబడరా? ఆ ఆశీర్వాదం నీది కాదా? వాళ్ళకి సువార్త ప్రకటించావు, ఆ రోజు నీ ఆత్మీయ జీవితాన్ని అంతా పక్కన పెట్టేస్తావు, ఆ రోజు సంఘానికి వెళ్ళావు, ఇంటి దగ్గర బైబిల్ తీయవు, ఏంటో నిర్లక్ష్య స్వభావముతో ఉండి వాళ్ళే దేవుడు అయిపోతారు. ఆ రోజునంటే ఫరోకి మోషేని దేవుడు చేశాడు, వారికి మీరు దేవుడు అవ్వాలి, మీరు దేవుడు అవ్వాలి, మీరు చెప్పిన విధంగా వారు ముందుకు వెళ్ళేటట్టుగా ఉండాలి. కానీ వాళ్ళని మీరు దేవుడిగా చేసుకుని వారి వెనకాతలే పడి వెళ్తే బైబిల్ అంటుంది, నా ప్రియ దేవుని సంఘం, అది పనికిరాని తీగ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. వారు అబ్రహాము సంతానము అన్నంత మాత్రాన మనం అబ్రహాము సంతానం వెళ్ళడానికి అవకాశమే లేదు. మనం వెళ్తున్నటువంటి సంఘాన్ని బట్టి మనం అతిశయించడం కాదు, మనం వెళ్తున్నటువంటి సంఘంలో మనం ఎంత బలపెడుతున్నామో దాన్ని బట్టి అతిశయించామే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెళ్తున్నటువంటి చూడండి, బైబిల్ గ్రంథంలో ఇంకో మాట నేను చూపించి నేను ముగింపుకు వచ్చేసాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. సహోదరులారా, మీరందరూ చదవట్లేదు, ఏకభావంతో మాట్లాడవలనియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనియు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, మరొకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకుచున్నాడని తాత్పర్యము. క్రీస్తు విభజించబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన. నీ కొరకు ఎవరు సిలువ వేయబడ్డారు? ఒక సంఘానికి నువ్వు వెళుతున్నప్పుడు, ఒక సంఘ సహవాసానికి వెళుతున్నప్పుడు నీవు అంతకుముందు వెళ్ళినటువంటి సంఘ సహవాసం గురించి కానీ, అంతకుముందు ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి ఆ గొప్ప గొప్ప సేవకుల గురించి కానీ అక్కడ వాగ్వివాదాలు పెట్టుకోవడానికి వీలు లేదు. మీరు వెళ్ళిందేమో పౌలు ద్వారా దేవుడు స్థాపించినటువంటి సంఘానికి వెళ్ళారు.
అక్కడ బలపడుతున్నట్లయితే, ఆ పౌలు లేనప్పుడు కొన్ని సార్లు ఏమో ఈ యొక్క అపోలో చెప్తున్నాడు, కొన్ని సార్లు కేఫా అంటే పేతురు వస్తున్నాడు. కాబట్టి వీళ్ళు అన్నారు, ఎవరు డాక్టర్ని బట్టి వాళ్ళు మేము కేఫా వారం అంటున్నారు, మేము అపోస్తులు అంటున్నారు, మేము అపోలో అన్నారు. గొడవలు వచ్చేసినాయి సంఘాల్లో. నన్ను ప్రియదేవుని సంఘం మనం అందరం ఎవరు అంటే క్రీస్తు వారము. చెప్పండి ఒకసారి, మనమందరం ఎవరు వారము? క్రీస్తు వారం. ఆమేన్, హల్లెలూయా. సుధీర్ పాస్టర్ గారు మీ కొరకు సిలువ మీద రక్తము కార్చలేదు, లేదంటే వేరొక సేవకులు ఎవరు నీ కొరకు రక్తము కార్చలేదు, ఎవరు కూడా నీ కొరకు రక్తము కార్చలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే మన కొరకు రక్తము కార్చాడు. కాబట్టి ఒక సంఘానికి నువ్వు వెళుతున్నప్పుడు నీకున్నటువంటి ఆధిక్యతను బట్టి ఎవరిని కూడా హెచ్చించడానికి వీలు లేదు. ఎవరిని హెచ్చించాలంటే యేసయ్యను మాత్రమే హెచ్చించాలి. ఆమేన్, హల్లెలూయా. సంఘంలో ఎవరిని హెచ్చించాలి? యేసయ్యను మాత్రమే హెచ్చించాలి. చూడండి, 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4వ వచనంలో, ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడని చెప్పుకున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు, మీరు ఆత్మ సంబంధులైన మనుషులు కాదంటాడు. మీరు ఆత్మ సంబంధులైన మనుషులు కాదు. ఏ సంఘానికి అయితే వెళ్తున్నారో ఆ సేవకుడు చెప్పిన వాక్యం విని ఏం చేయాలి? ప్రభువులో బలపడండి. దేవుడు ఆ సంఘ కాపరిని నీకు నాయకుడికి ఇచ్చాడు కాబట్టి ఆ నాయకత్వంలో మీరు ముందుకు వెళ్ళండి. 2-3 నాయకులు ఉండడం వల్ల మీకు ప్రమాదము, మీకు ఆటంకాలు వస్తాయి. కాబట్టి ఒక సంఘానికి వెళ్తున్నప్పుడు ఆ సంఘానికి ప్రభు పంపించాడా లేదా అనేది ముందు కన్ఫర్మ్ చేసుకోండి. నిజంగానే ప్రభు ఈ సంఘానికి పంపించాడా? యేసు పంపించాడు. అయితే ఇంక ఇటు అటు చూడడానికి వీలు లేదు. ఆ సంఘములో నువ్వు క్రీస్తులో బలపడు, వాక్యంలో బలపడు, ప్రభువులో బలపడు. ఇంకా ఏ సేవకుల్ని ఏ సంఘాలను అక్కడ హెచ్చించడానికి అవకాశము తీసుకురావద్దు. ఎవరితో కంపారిజన్ చేయొద్దు. ఆ సంఘములో ఏ కంపారిజన్స్ అక్కడ రావడానికి వీలు లేదు. చూడండి, కంటిన్యూ చేయండి ఒకసారి. అపోలో ఎవరు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. ఎవరి ద్వారా? సేవకుల ద్వారా మీరు విశ్వసిస్తున్నారు, మంచిదే. కానీ ఆ సేవకుల ద్వారానే విశ్వసించబడుతున్నారు. కానీ అభివృద్ధి ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది. కంటిన్యూ చేయండి ఒకసారి. నేను నాటి తిని, అపోలో నీళ్లు పోసాను, వృద్ధి కలగ చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలగ చేయు దేవుళ్ళలోనే కానీ నాటువాడిలో నేను, నీళ్లు పోయేవాడిలో నేను ఏమీ లేదు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మధ్యలో చాలా సంఘాల్లో ఇదే ప్రాబ్లం అయిపోయింది. ఈ యూట్యూబ్ పుణ్యమా అని, ఈ ఫేస్బుక్ పుణ్యమా అని ఇంటికి వెళ్ళి తిన్నగా లేకుండా ఏదో సేవకుడు ఏదో చక్కగా మంచిగా వాక్యం చెప్తాడని ఎవడో చెప్తాడు. వినలో తప్పు లేదు, వాక్యం వినలోనే ఎప్పుడు తప్పట్టం లేదు, వినండి. కానీ ఆ గలిబిలి నువ్వు వెళ్తున్న సంఘానికి తీసుకురావద్దు. ఆ గలిబిలి నువ్వు వెళ్తున్నటువంటి సంఘ సేవకుడి దగ్గర తీసుకురావద్దు. ఆ గలిబిలి సంఘాల్లోని ఆ గలిబిలి రావడానికి ప్రయత్నము చేయొద్దు. 1-2-3 కలిసి కూర్చుని మాట్లాడితే యేసును కూర్చుని మాట్లాడుకోండి, క్రీస్తుని గురించి మాట్లాడండి, ప్రభువుని గురించి మాట్లాడండి. రాత్రి వాక్యం విన్నాను, ఫలానా ఆయన భలే వాక్యం చెప్పాడు. అవునాక, అయితే రేపు లక్ష్మీవారం వెళ్ళిపోదామా? పాస్టర్ గారు చలికే వెళ్ళిపోదాం. ఎన్ని గంటలకి? ఉదయం 9 గంటలుగా. అలాగే పాస్టర్ గారు కూడా చెప్పకూడదు, ఆయన చెప్పాడంటే అయిపోతాం అంతే. అలాగే లక్ష్మీవారం పొద్దున్నే తయారైపోయి వెళ్ళిపోవడం. అవునండి, బాగుంది. పాస్టర్ గారు వాకింగ్ చెప్తారు కానీ అక్కడ ఏదో నచ్చుతుంది అనమాట మనకి. ఇక్కడ ఏదో బాగుందే కాబట్టి మనం నెమ్మదిగా ఇక్కడ ప్రతి లక్షవారం వెళ్ళిపోదామే అనుకోండి. ప్రతి లక్షవారం వెళ్ళిపోయి ఆ ఇంపాక్ట్ అంతా కూడా ఆ సంఘాల్లోకి తీసుకొస్తూ ఉంటారు. ఆ యొక్క పరిస్థితి బైబిల్ అంటుంది, అది నీ పనికిరాని తీగ, అది పనికిరాని తీగ. అపోలో వాడినని నేను లేకపోతే పౌలు వాడినని లేదా కేఫా వాడినని సంఘాల్లో తారతమ్యాలు తీసుకురావడానికి వీలు లేదు. మీరు అలాగని తీసుకొస్తే మీరు ప్రకృతి సంబంధులే కానీ ఆత్మ సంబంధులు కాదు. మీరు ఎక్కడెక్కడో బలపడి రావచ్చు, ఇక్కడికి ఎక్కడెక్కడో వాక్యాలు విని రావచ్చు, ఎక్కడెక్కడో బాప్టిజాలు తీసుకుని రావచ్చు, లేదంటే ఇంకెక్కడెక్కడో మీరు చక్కగా దేవుని యొక్క వాక్యాలు విని రావచ్చు. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఈ 40 రోజులు చాలా వాక్యాలు వస్తాయి కాబట్టి చాలా వాక్యాలు వినొచ్చు. వినండి, బలపడండి. వాక్యము సమృద్ధి నీకు చాలా అవసరము. బట్ అట్ ద సేమ్ టైము వాళ్ళని హెచ్చించి ఒకరిని తగ్గించి మాట్లాడద్దు. ఎవరిని హెచ్చించాలి అంటే క్రీస్తుని మాత్రమే హెచ్చించాలి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు అక్కడ వాక్యంలో బలపడ్డాం, చక్కటి వాక్యం ద్వారా ప్రభువు నన్ను బలపరిచాడు అనుకోవడం అక్కడితో దాన్ని విడిచిపెట్టడమే. ఆమేన్, హల్లెలూయా. దాన్ని మళ్ళీ మన సంఘాన్ని తీసుకొచ్చి మీకు లింక్ పెడతానే చూడండి, ఆయన ఈరోజు ఒక టాపిక్ చెప్పాడు చాలా బాగుంది అని చెప్పడం కాదు.
నా ప్రియ దేవుని సంఘం లేచి నుంచుందామా, ప్రార్థన చేద్దామా? లేచి నుంచుందామా? ఈ రాత్రికాల సమయంలో సంఘాల్లో అలజడి తీసుకోవడానికి వీలు లేదు. నీ వ్యక్తిగతమైన జీవితంలో దేవునికి దూరంగా ఉండే ఏ పనికిరాని తీగా నీ దగ్గర రావడానికి వీలు లేదు. నీ కులము నీకు క్రీస్తుకు అడ్డు రాకూడదు, నీ ఇంటి పేరు నీకు క్రీస్తుకు అడ్డు రాకూడదు, నీకున్నటువంటి హై క్లాస్ ప్రొఫెషనల్ ఆ యొక్క బంధువులు రిలేటివ్స్ క్రీస్తుకు నీకు అడ్డు రాకూడదు. అంత మాత్రమే కాదు, సంఘాల్లో ఏదో ఉన్నతమైనటువంటి ఒక మంచి కార్పొరేట్ సంఘం యొక్క కాపరిని ఒక ఉన్నతంగా హెచ్చించి నువ్వు వెళ్తున్నటువంటి సంఘాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయకో. రాత్రి 2 చేతులు పైకి చాపి ప్రభువా నీకు స్తోత్రాలను చెప్దామా? ఇదిగో అది నా యూదులు అంటున్నారట, మేము అబ్రహాము సంతానము అని. అబ్రహాము సంతానమైనా సరే నీవు దాసుడివే అంటున్నాడు యేసుక్రీస్తు. క్రీస్తులోనే నీకు దాస్యత్వం నుంచి విడుదల అంటున్నాడు. ఇదిగో రాత్రికాల సమయంలో ఏ స్థితి కూడా నిన్ను విడిపించదు. యేసు ఒక్కడే దేవుడై ఉన్నాడు. ఆయన వాక్యంలోనూ బలపడాలి, ఆయనలోనూ బలపడాలి, ఆయన ఆత్మలోనూ బలపడాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మ నడిపింపులోకి రావాలి, వాక్యం ద్వారా నీ మనసు మార్చుకుంటూ ఉండాలి. అదే నీ అతిశయము, అదే నీ సంతోషము, అదే నీ ఆనందమైపోవాలి. ప్రభువుకి ఇవ్వాల్సిన సమయము మరి దేనికి ఇవ్వడానికి వీలు లేదు. అయ్యా ఈ రాత్రి నాయన కులగజ్జి నాలోంచి తీసే ప్రార్థన చేస్తావా? ఇంకా నీలో ఎక్కడైనా ఉందేమో. మన సంఘంలో కొద్దిమంది గురించి నేను వింటున్నాను. ఇంకా ఈ రాత్రి చేతులైతే ప్రార్థన చేయి. అదే నీ యొక్క అభివృద్ధికి ఆటంకంగా ఉంది. రాత్రి ఆ పనికిరాని తీగ నీలోంచి తీసేయి. యేసు ఒక్కడే నీకు రాజు అయి ఉండాలి. యేసు నామము అన్ని నామముల కంటే పై నామము. నీకున్నటువంటి ఏ నామము నిన్ను బ్రతికించదు, ఏ నామము నిన్ను విడిపించదు, ఏ నామము నిన్ను నడిపించదు, ఏ నామము నిన్ను పోషించదు. నీకు భాగ్యమును సంపాదించుకునే సామర్థ్యము యేసు నీకు ఇవ్వాలి. ఏ బంధువు నీకు సహాయము చేయడానికి అవకాశము లేదు. రాత్రి ప్రభువా నీలోనే నేను అతిశయించడానికి నాకు సహాయము దయచేయి. నిన్ను విడిచి ఎవరికి నేను ఇంపార్టెన్స్ ఇచ్చినా, నా ఇంటి పేరుని బట్టి నేను బతుకుతున్నానేమో, నా ఇంటి పేరుని బట్టి నేను చాలా గర్వంతో ఉంటున్నానేమో, నా కులాన్ని బట్టి నేను చూసుకొని నేను పక్క వాళ్ళని తక్కువ కులంగా చూస్తున్నానేమో, మా బంధువులను బట్టి, నా బ్యాక్గ్రౌండ్ని బట్టి, నా చదువును బట్టి, నా ఉద్యోగాన్ని బట్టి, నాకున్న పనితనాన్ని బట్టి, నా క్యారెక్టర్ని బట్టి, నా నీతిని బట్టి, నా ప్రార్థన జీవితాన్ని బట్టి, నా ఉపవాస ప్రార్థన బట్టి, నా వాక్య జ్ఞానాన్ని బట్టి అయ్యా పక్కవాడి దగ్గర నేను అతిశయంతో ఉంటున్నానేమో. అయ్యో నన్ను క్షమించు నాయనా. తగ్గించుకునే స్వభావం నాకు దయచేయి. నీలో ఎదిగే స్వభావం నాకు దయచేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.